చేతితో బటన్ హోల్ను తయారు చేయడం అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: చేతితో 1 బార్ 1 ఫ్యాన్ బటన్ హోల్ను తయారు చేయుట, చేతితో కార్డెడ్ కీ హోల్ బటన్ హోల్ను తయారు చేయుట, చేతితో బౌండ్ బటన్ హోల్ను తయారు చేయుట, జిగ్జాగ్ మెషిన్ ద్వారా షర్ట్ లేదా ప్యాంట్ బటన్ హోల్ను కట్ చేసి కుట్టుట. అవసరమైన వస్తువులు మరియు సామాగ్రి: జిగ్జాగ్ మెషిన్ 1, హ్యాండ్ నీడిల్ 1, పెన్సిల్ లేదా చాక్ 1, సిజర్స్ 1, మెజరింగ్ టేప్ 1, థ్రెడ్ కుట్టడానికి కావలసినంత, ఫ్యాబ్రిక్ అవసరమైనంత, బటన్ హోల్ సిజర్స్, బటన్ హోల్స్. వస్త్రాలు కుట్టడంలో చివరి దశలో ఒకటైన బటన్ హోల్స్ కుట్టబడతాయి. లేడీస్ గార్మెంట్స్లో బటన్ హోల్స్ కుడివైపున కుట్టబడతాయి, కానీ పురుషుల వస్త్రాల్లో బటన్ హోల్స్ ఎడమవైపున కుడతారు. ఫిటెడ్ వస్త్రాల్లో బటన్ హోల్స్ అడ్డంగా మరియు వదులుగా ఉన్న వస్త్రాల్లో బటన్ హోల్స్ నిలువుగా ఉంటాయి. బటన్ హోల్స్ రెండు వైపులా పొడవుగా మరియు 2 చివర్లతో కుట్టబడును. బటన్ హోల్స్ను మెషిన్తో కానీ లేదా చేతితో కానీ కుట్టవచ్చు. చేతితో కుట్టిన బటన్ హోల్స్ ఎక్కువ సమయం పట్టినా మెషిన్తో కుట్టిన బటన్ హోల్స్ కంటే మన్నిగ్గా ఉంటాయి. 1 బార్ 1 ఫ్యాన్ బటన్ హోల్ను చేతితో తయారు చేయడం. 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ 2 క్లాత్ పీస్లను తీసుకోండి. 2 వెనక వైపులా ఒకదానికొకటి సమాంతరంగా ఉండేటట్టు తీసుకొని అన్ని అంచుల నుండి 1 సెంటీమీటర్ సీమ్ ఎలవెన్స్ వదిలి మెషిన్తో చుట్టూ కుట్టండి. కుట్టిన క్లాత్ పీస్ మీద బటన్ హోల్ యొక్క స్థానాన్ని గుర్తించడానికి నిలువుగా పెన్సిల్తో 15 mm గీతను మధ్యలో గీయండి. ఈ లైన్ను స్లాష్ లైన్ అంటారు. స్లాష్ లైన్ చుట్టూ మెషిన్తో వరుసగా కుట్టండి. స్లాష్ లైన్ నుండి 2 మిల్లీమీటర్ల దూరంలో. బటన్ హోల్స్ ప్రకారం బటన్ హోల్స్ కత్తిరించి సెట్ చేయండి. ఆపై ఒక థ్రెడ్ను ఫ్యాబ్రిక్ గైడ్గా ఉపయోగించి బటన్ హోల్ కత్తెరతో స్లాష్ లైన్ వెంట కత్తిరించండి. గమనిక: సిజర్స్ తప్పనిసరిగా పాయింటెడ్గాను పొదునుగా ఉండాలి. 1 సెంటీమీటర్కు 3 కుట్లు మరియు 2 మిల్లీమీటర్ల పొడవు ఉండేలా చీలిక యొక్క రా ఎడ్జెస్లు ఒకే దారంతో చేతితో కుట్టండి. ఫ్యాబ్రిక్ను ఎడమ చేతితో పట్టుకొని మెషిన్ కుట్టిన లైన్ను కవర్ చేసి బటన్ హోల్ కుట్లు ద్వారా ఒక చివర నుండి ఓవర్ క్యాస్ట్ చేసిన అంచును పూర్తి చేయడాన్ని ప్రారంభించండి. ప్రతి కుట్టుకి టెన్షన్ ఉండేలా క్రమమైన దూరం వద్ద కుట్లు పక్కపక్కనే వేయండి. తగిన మందపాటి దారం లేదా ట్విస్టెడ్ డబుల్ థ్రెడ్ని ఉపయోగించండి. గమనిక: మెషిన్ కుట్లు తప్పనిసరిగా 1 సెంటీమీటర్ సమాంతరంగా 6 కుట్లు ఉండాలి. బయటి చివరన స్ప్రెడ్లో ఫ్యాన్ షేప్లో 5 నుండి 7 కుట్లు వేయండి. బటన్ హోల్ కుట్ల ద్వారా మిగిలిన కట్ను ఫిల్ చేయండి. బార్ ట్యాకింగ్ కోసం పూర్తి చేసిన 2 అంచుల చివర్ల పూర్తి వెడల్పుతో 2 కుట్లు వేయండి. బటన్ హోల్ స్టిచెస్తో బార్ ట్యాక్ కుట్లు పూర్తి చేయండి. గమనిక: బటన్ హోల్ కుట్లతో బార్ ట్యాక్లను పూర్తి చేసేటప్పుడు సూది ఇరువైపులా మునుపటి బటన్ హోల్ కుట్ల యొక్క ఒక దారాన్ని పట్టుకోవాలి. బార్ ట్యాక్ చివర్లో సూదిని క్లాత్ దిగువ భాగంలో దించి బార్ ట్యాక్ థ్రెడ్ను మరియు కొన్ని థ్రెడ్లను పట్టుకునేలా 2 లాంగ్ కుట్లు వేయండి. థ్రెడ్ కత్తిరించండి. ప్రాక్టీస్ మరియు పర్ఫెక్షన్ కోసం ఈ ప్రాక్టీస్ను రిపీట్గా చేయండి. గమనిక: మీరు పర్ఫెక్షన్ పొందిన తర్వాత స్లాష్ లైన్ చుట్టూ స్టిచ్ లైన్ సెట్ చేయవలసిన అవసరం ఉండదు. చేతితో కార్డెడ్ కీ హోల్ బటన్ హోల్ను తయారు చేయడం. 2 క్లాత్ పీసెస్ 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ తీసుకోండి. సుమారుగా ఒక హోల్ చేయటానికి పీసుల మధ్యలో బటన్ హోల్ స్థానాన్ని గుర్తుపెట్టండి. మార్కింగ్ యొక్క కుడి చివర పక్కకు తిప్పి 2 మిల్లీమీటర్ల వ్యాసంతో బటన్ హోల్ గుర్తు చుట్టూ మెషిన్ స్టిచ్, స్లాష్ లైన్ మరియు
హోల్ నుండి 2 మిల్లీమీటర్ల దూరంలో ఉంచుతూ మార్క్ చివర వరకు కత్తెరతో మార్కింగ్ పై కత్తిరించండి. బటన్ హోల్ చుట్టూ వదులుగా సరిపోయేలా కార్డ్ పొడవును ఉపయోగించి చివరల్లో ముడివేసి పిన్తో సెక్యూర్ చేయండి. కార్డ్పై ఓవర్ క్యాస్ట్ చేయండి. కార్డ్ను కత్తిరించి అంచుల నుండి 2 మిల్లీమీటర్ల లోపల ఉంచండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని తిప్పండి. తద్వారా మీరు కుడి దిగువ వెనక వైపు నుండి బటన్ హోల్ను కుట్టడం ప్రారంభించండి. కార్డ్ను కవర్ చేసే విధంగా 1 ఫ్యాన్ 1 బార్ బటన్ హోల్ పద్ధతి మాదిరిగా బటన్ హోల్ను పూర్తి చేయండి. కట్ యొక్క స్ట్రైట్ ఎడ్జ్ మరియు హోల్ను రౌండ్గా ఉండేలా చూసుకోండి. చివరికి బార్ ట్యాక్ చేయండి. గమనిక, కార్డ్ యొక్క 2 చివర్లను పట్టుకొని పిన్ని తొలగించి కొద్దిగా లాగి బార్ ట్యాక్ను పూర్తి చేయటానికి ముందు అదనపు కార్డ్ను కత్తిరించండి. ప్రాక్టీస్ మరియు పర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ రిపీట్ చేయండి. చేతితో బటన్ హోల్ను తయారు చేయుట. 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ 2 క్లాత్ పీసుల అన్ని 4 అంచుల మీద కలిపి కుట్టండి. ఇతర బటన్ హోల్స్ చేసిన విధంగా అదే క్లాత్లో 6 సెంటీమీటర్ల పొడవు మరియు 5 సెంటీమీటర్ల వెడల్పున ఒక లిప్ పీస్ను కత్తిరించండి. క్లాత్ యొక్క వెనక పక్కన అంటే తిరగవైపు గ్రెయిన్ లైన్స్ వెంబడి 3 సెంటీమీటర్ల పొడవు గల పెద్ద పీస్ మధ్యలో బటన్ హోల్ స్థానాన్ని గుర్తుపెట్టండి. మార్క్ మీద కుట్టడం కొనసాగించండి. ఇరువైపులా 2 సెంటీమీటర్ల వరకు కుట్లను కొనసాగించండి. ఇవి క్లాత్ ముందు భాగాన కనిపిస్తాయి. ముందు వైపులతో కలిపి బటన్ హోల్ మీద లిప్ పీస్ మధ్య మార్క్ పెట్టి 6 సెంటీమీటర్ల పొడవు వైపున లిప్ పీస్ బటన్ హోల్ పొడవు వెంబడి మార్క్ పెట్టండి. మిడిల్ పొజిషన్ మెయింటైన్ చేయండి. ఒరిజినల్ పీస్తో లిప్ పీస్ 4 మూలలన పిన్ చేయండి. మార్క్ పెట్టిన 2 చివరలలో లిప్ పీస్ పొడవు 1.5 సెంటీమీటర్ల పొడవు ఉండేలా జాగ్రత్త వహించండి. అంచు నుండి 0.5 సెంటీమీటర్ల దూరంలో అన్నీ బ్యాస్ చేయండి. వెనుక వైపున బటన్ హోల్ మార్క్కి ఇరువైపులా 3 సెంటీమీటర్ల దూరంలో పెన్సిల్తో 2 లైన్లు మార్క్ చేయండి. ఒకవైపు మధ్య నుండి మార్క్ మీద కుట్టుట ప్రారంభించండి. రెక్టాంగిల్ ఆకారంలో మార్క్ చేయండి. స్టార్టింగ్ పాయింట్పై కొన్ని కుట్లు ఓవర్లాప్ చేయండి. ప్రతి చివర నుండి 0.75 సెంటీమీటర్లు వదిలి ఒక షార్ప్ పాయింట్ సిజర్స్తో స్లాష్ లేయర్స్ మీద బటన్ హోల్ మార్క్ చేయండి. అన్ని 4 మూలలను డయాగ్నల్గా కట్ చేయండి. హోల్ ద్వారా వెనక వైపున లిప్ పీస్ను తిప్పండి. కార్నర్ స్క్వేర్ చేయడానికి లిప్ పీస్ యొక్క 2 చివర్లను గట్టిగా లాగటం ద్వారా కార్నర్స్ బయటకి క్లీన్గా కనబడతాయి. లిప్ క్లాత్ను ముందుకు నెట్టడం వలన సెంటర్ లైన్ నుండి 3 mm లిప్ ఏర్పడుతుంది. ఏర్పడిన లిప్ పైన సి ముందు వైపున కుట్లు వేయండి. బటన్ హోల్ బాక్స్ను గీయండి మరియు బ్యాస్ చేయండి. జిగ్జాగ్ మెషిన్ ద్వారా షర్ట్ లేదా ప్యాంట్ బటన్ హోల్ను కట్ చేయటం కుట్టడం. 1 ఫ్యాన్ 1 బార్ బటన్ హోల్లో తీసుకున్నట్లుగా 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ క్లాత్ పీస్ను డబల్లో తీసుకోండి. బటన్ హోల్ పొడవు 14 mm మరియు బటన్ హోల్కు సరిపోయే పొడవు అంటే 10 mm నిర్ణయించి మరియు చుట్టూ క్లాత్పై వ్రాప్ మార్క్ చేసుకోండి. మెషిన్ సెట్ చేసుకోండి. ప్రెషర్ ఫుట్ స్థానంలో జిగ్జాగ్ హోల్డింగ్ ఫుట్ను సెట్ చేయండి. సెలెక్టర్తో సూది స్థానాన్ని సెట్ చేయండి. స్టిచ్ యొక్క 1.5 mm వెడల్పు కొరకు సెలెక్టర్ను సెట్ చేయండి. సూది కింద మార్క్ చేసుకున్న పీసులను ఉంచి ప్రెషర్ ఫుట్లో స్లాట్తో బటన్ హోల్ యొక్క సెంటర్ మార్కింగ్ను సరిచేయండి. ఫ్యాబ్రిక్ పై పాయింట్ A వద్ద నీడిల్ పొజిషన్ పెట్టండి. ఫుట్ను క్రిందకి దించి మరియు మార్కింగ్ పాయింట్ B వరకు కుట్టండి. ఫ్యాబ్రిక్లో పాయింట్ B వద్ద సూదిని ఉంచి B నుండి C వరకు 2 మిల్లీమీటర్లు కుట్టండి. రివర్స్ స్టిచ్ కొరకు స్టిచ్ రెగ్యులేటర్ను అడ్జస్ట్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ నుండి బటన్ హోల్ మరొక వైపు నుండి కుట్టండి. బార్ ట్యాగ్ 3.5 mm వద్ద స్టిచ్ విడ్త్ సెలెక్టర్ను అడ్జస్ట్ చేసి
6 కుట్లు వేయండి. కుట్లు దృఢంగా ఉండడానికి చివర్ల నందు డబల్ స్టిచ్ చేయండి లేదా 2 సెంటీమీటర్ల పొడవైన దారాన్ని వదిలి చివర భాగాల్లో ముడివేయండి. ఫ్యాబ్రిక్ను బయట తీసి బార్ ట్యాక్ను మరొక చివర అదే విధంగా కుట్టండి. మెషిన్ నుండి క్లాత్ని బయటకు తీసి వదులుగా ఉండే దారాలను కత్తిరించండి. ఇప్పుడు మధ్యలో సీమ్ రిపేర్ లేదా పొదునైన కత్తెరతో కత్తిరించండి. అదేవిధంగా ప్రాక్టీస్ రిపీట్ చేయండి. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: చేతితో 1 బార్ 1 ఫ్యాన్ బటన్ హోల్ను ఎలా తయారు చేయాలి, చేతితో కార్డెడ్ కీ హోల్ బటన్ హోల్ను ఎలా తయారు చేయాలి, చేతితో బౌండ్ బటన్ హోల్ను ఎలా తయారు చేయాలి, జిగ్జాగ్ మెషిన్ ద్వారా షర్ట్ లేదా ప్యాంట్ బటన్ హోల్ను కట్ చేసి ఎలా కుట్టాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్స్తో తదుపరి సెషన్లో మళ్ళీ కలుస్తాము. ధన్యవాదాలు.